సార్ నమస్కారం. భారతదేశంలో అంటే 7 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. అంటే దానిలో మనం ఈ ఫలితాలను పరిశీలించినట్లయితే 4 చోట్ల దాదాపు బీజేపీ విజయాన్ని సాధించింది. అంటే ఇక్కడ మనం అంటే భారతదేశంలో బీజేపీ హవా జోష్ అనేది ఇంకా కొనసాగుతుందా? వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ విజయాన్ని సాధిస్తుందని మనం ఈ ఎన్నికల ద్వారా మనం దీన్ని అనుకోవచ్చా? ఇప్పుడు 2024లో జాతీయ స్థాయిలో జరిగే సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా ఓడుతుందా అనేది మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఒక పక్క వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారికి కానీ నేతృత్వంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమర్థంగా సుదీర్ఘకాలం ప్రభుత్వంలో దాదాపుగా సెకండ్ టెన్యూర్ కూడా పూర్తి చేసుకునే పరిస్థితిలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చి ఒక రకంగా ఏంటంటే ఒక సువర్ణ అధ్యాయం భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు నడుస్తూ ఉంది. అంటే మొత్తం భారతీయ జనతా పార్టీ చరిత్రలో 2004కి ముందు వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక 6 సంవత్సరాల పరిపాలన జరిగినా కూడా ఆ రోజు పూర్తిస్థాయి మెజార్టీ లేదు, మిత్రపక్షాల బలం మీద ఆధారపడటం. 1998లో అయితే స్వయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలిత గారు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటుతోటి ఓడిపోయే పరిస్థితులు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా మిత్రపక్షాల అలయన్స్ తోటి ఇప్పుడు కూడా అధికారంలో కొనసాగుతున్నా కూడా తనకు తానుగా మెజార్టీ సాధించుకొని మిత్రపక్షాల బలం మీద ఆధారపడాల్సిన పరిస్థితులు లేకుండా 2014లో కానీ 2019లో కానీ పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించుకున్న పరిస్థితి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని. అయితే మీరు ప్రస్తావించిన ఉప ఎన్నికల ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఉప ఎన్నికల ఫలితాలు అనేది ఒక సెలెక్టివ్ పాకెట్స్లో ఒక ఫోకసర్గా ఒక నియోజకవర్గానికి ఒక రాష్ట్రం మొత్తం మీద ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికని ఆ ఎన్నికలో వచ్చే ఫలితాన్ని మనం జాతీయ స్థాయిలో దానికి వర్తింపజేసుకొని కూడా మనం నిర్ణయాలు చేయలేం. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మనం చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకు స్థానికంగా ఉన్న పరిస్థితులు మనం చూసుకుంటే 2019కి ముందు 2017 సంవత్సరంలో నంద్యాల ఉప ఎన్నిక జరిగినప్పుడు 28,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది. కానీ సాధారణ ఎన్నికల దగ్గరికి వచ్చేప్పుడు ఆ స్థానంలో ఓడిపోవడం జరిగింది. మీకు అంతకుముందు పివి నరసింహారావు గారు నంద్యాల స్థానం నుంచి గెలిచి ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆనాడు భూమా నాగిరెడ్డి గారు పార్లమెంట్కి తెలుగుదేశం తరఫున అక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి కనీసం సమర్థుడైన అభ్యర్థి కూడా దొరకలా. ఆ రోజు రంగయ్య నాయుడు గారు అని చెప్పని ఆయన్ని తీసుకొచ్చి వేరే ప్రాంతాల నుంచి అక్కడ పోటీకి పెడితే 5 లక్షల మెజార్టీతోటి భూమా నాగిరెడ్డి గారు గెలిచారు ఉప ఎన్నికల్లో. కానీ తర్వాత 2 సందర్భాల్లో అదే స్థానం నుంచి ఆయన అదే ఎంపీ పదవి ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఉప ఎన్నికల ఫలితాలు అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతాయి. ఎక్కువగా అధికార పార్టీకి అనుకూలంగానే ఫలితాలు రావడానికి ఆస్కారం అవుతుంది. మనం రీసెంట్గా మునుగోడు ఉప ఎన్నికను చూసినప్పుడు అక్కడ వాస్తవంగా అది కాంగ్రెస్ పార్టీ స్థానం. 2018లో 97,000 ఓట్లతోటి 49.6% ఓట్ షేర్ తోటి కాంగ్రెస్ పార్టీ 22,000 మెజార్టీతోటి ఆ స్థానంలో గెలిచింది. కానీ 3.5 సంవత్సరాలు గడిచేటప్పటికి అక్కడ అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మధ్య అంటే 2 బలమైన ఎద్దుల మధ్య జరుగుతున్న పోరాటంలో ఒక లేగదోడలాగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. చివరికి ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12,600 ఓట్లు మాత్రమే సాధించిన భారతీయ జనతా పార్టీ 85,000 ఈ ఉప ఎన్నికలలో సాధించగలిగింది. ఆ రోజు 97,000 ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు 23,000కి పరిమితం అయిపోయింది. కాబట్టి ఏంటంటే అధికార పార్టీకి వాళ్ళకుండే ఆర్థిక వనరులు, యంత్రాంగము, వాళ్ళకుండే అన్ని రకాల వెసులుబాట్లు, అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఏదైనా ఒక వాగ్దానం చేసినా ప్రజలు కూడా అధికారంలో ఉన్నవాళ్ళు అయితే మన వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతారు తప్ప ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మనకి ఏదైనా ఎష్యూర్ చేసినా కూడా రేపటి రోజున వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని అమలుపరచగలరు. కానీ ఇమ్మీడియట్గా మన సమస్యలకు పరిష్కారం దొరకదు కాబట్టి అని చెప్పని ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా ఎక్కడో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లోనే ప్రతిపక్షాలకి అభ్యర్థుల్ని అక్కడ అభ్యర్థికి ఉండే వ్యక్తిగత ఇమేజ్ మూలన, అక్కడ ప్రజలతో ఉండే అటాచ్మెంట్ మూలన, అతనికి ఉండే క్రెడిబిలిటీ మూలన వాళ్ళు గెలవడం జరుగుద్ది తప్ప మెజారిటీ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలే గెలవడం జరుగుద్ది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 7 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే వాళ్ళు 6 స్థానాల్లో పోటీ చేశారు, అందులో 4 స్థానాల్లో గెలవగలిగారు. దీన్ని మనం ప్రాతిపదికగా తీసుకొని రేపు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందా అని చెప్పని ఒక అంచనాకు రావడానికి ఆస్కారం లేదు. అట్లని చెప్పని ఇప్పటికిప్పుడు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు సమీకరణలు బలాలు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా రేపు ప్రతిపక్ష అభ్యర్థిగా ఎవరు ఎమర్జ్ అవుతారు ఇవన్నీ ఇంకా ఒక ఫ్లూయిడ్ స్టేట్లోనే ఉన్నాయి. కాబట్టి ఒక సాలిడ్ స్టేట్కి రావడానికి ఇంకొక కనీసం ఒక 5-6 నెలలు టైం పట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది రేపటి రోజున 2 టెన్యూర్స్ వాళ్ళు కంప్లీట్ అయ్యేటప్పటికి విపరీతంగా ప్రజల వ్యతిరేకత వచ్చిందని కూడా మనం చెప్పే పరిస్థితి కాదు ఇప్పుడు.
కాబట్టి ఏంటంటే ఉప ఎన్నికలుగానే చూడాలి. ఉప ఎన్నికలను బేస్ చేసుకొని ఒక రాష్ట్ర స్థాయి ఎన్నికలో లేకపోతే జాతీయ స్థాయి ఎన్నికలో ప్రభావితం అవుతాయి అని అంటే ఆ పార్టీలకు కొంత మోరల్ బూస్టింగ్ ఇవ్వచ్చు. మీకు ఒకసారి గమనించుకుంటే 2014కి రాష్ట్ర విభజన జరిగి 2 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరగడానికి ముందుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన పార్టీ తరఫున ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 16 మంది శాసనసభ్యులు వైసీపీ పార్టీ నుంచి ఎన్నిక కావడం జరిగింది. ఉప ఎన్నికలు జరిగినాయి. ఆ ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలో 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయింది. కానీ 2014 ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి అదే వైసీపీ పార్టీ మీద అదే విజయం సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఉప ఎన్నికలు అనేది ఒక సెలెక్టివ్ పాకెట్స్లో జరుగుతాయి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతాయి. అక్కడ అభ్యర్థి చనిపోతేనో లేకపోతే రాజీనామా చేస్తానో ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నికలు అక్కడ ఆ ప్రత్యేకమైన ఎమోషన్స్ మధ్య అక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే అక్కడ ప్రజలు కూడా రెస్పాండ్ అవుతారు తప్ప దాన్ని సాధారణ ఎన్నికల నాటి పరిస్థితులతోటి మనం పోల్చి చూడటానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఉప ఎన్నికల ఫలితాన్ని మనం రేపు రోజున జాతీయ స్థాయిలో జరిగే సాధారణ ఎన్నికల ఫలితాలతో పోల్చి చూడలేం మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.